నానా నిన్న మనం రాముల వారు శివధనుస్సుని ఎక్కుపెట్టి దాన్ని విరిచారు అన్న దగ్గర ఆపుకున్నాం కదా. ఇవాళ అక్కడి నుంచి మొదలు పెడదాం. నిన్న ఏం జరిగింది క్లుప్తంగా? రాముల వారిని విశ్వామిత్రుడు రాముల వారిని లక్ష్మణుడిని మిథిలా నగరానికి తీసుకెళ్లారు. జనక మహారాజు ఆయనకి సీతమ్మ వారు ఎలా దొరికింది, ఆయన యజ్ఞం కోసం భూమి దున్నుతుంటే ఆవిడ పైకి లేచింది, అందుకని ఆవిడకి వరుణ్ణి ఆవిడ ద్వారానే వెతుక్కోవాలి. స్వయంవరంలో శివధనుస్సుని ఎవరైతే ఎక్కుపెడతారో వారికే సీతమ్మ వారినిచ్చి చేయాలి అని ఆయన నిర్ణయించుకున్న సంగతి చెప్పారు. చెప్పి ఇంకో మాట ఏం చెప్పారు? రాముడు లక్ష్మణుడు ధనస్సు చూస్తాడు అని విశ్వామిత్రుల వారు చెప్తే ఆయన ఏమన్నారు? ఖచ్చితంగా చూపిస్తాను, రాముల వారు ధనస్సు ఎక్కువ పెడితే నేను సీతమ్మ వారినిచ్చి వివాహం చేస్తాను అని కూడా చెప్పారు. అంటే ఉత్తినే ఎక్కువ పెట్టేసి వదిలేస్తారు అనుకుంటున్నారేమో, మీరు సీతమ్మ వారిని కూడా వివాహం చేసుకుని తీసుకెళ్ళాలి రాముల వారు అని చెప్పారు ఆయన. ఆ తర్వాత రాముల వారు ఏం చేశారు? ఆ పెద్ద ధనస్సుని అవలీలగా పైకెత్తి వెంటి తాడు కట్టి ఆయన ఆకర్ణాంతం, మనకి ఇక్కడ ఆర్చరీ నేర్చుకునే వాళ్ళు ఉన్నారు కదా పిల్లలు, ఆకర్ణాంతం అంటే వాళ్ళు పట్టుకుని ఏం చేస్తారు? ఇలా లాగుతారు కదా. అలా లాగేటప్పటికి ఏమైంది? ధనస్సు పెళ్ళ పెళ్ళ పెళ్ళమని పెద్ద పెద్ద శబ్దాలతో రెండుగా విరిగిపోయింది. అప్పుడు ఏమనుకున్నావు? అందరూ మూర్చిపోయారు. ఎవరెవరు స్పృహతో ఉన్నారు? జనక మహారాజు, రామ లక్ష్మణులు, విశ్వామిత్రుల వారు తప్ప అందరూ సభలో మూర్చిపోయారు. ఆ తర్వాత జనక మహారాజు చాలా ఆనందపడ్డారు. ఆయన విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి, మేము అనుకోలేదు, ఇంత అద్భుతం జరుగుతుందని మేము అనుకోలేదు, ఎవరన్నా వచ్చి దీన్ని శివధనుస్సుని ఎక్కువ పెడతారని మేము ఊహించలేదు, రాముడే నా సీతకి సరైన వరుడు, ఆయన సాక్షాత్ విష్ణు స్వరూపం, ఆయన శివధనుస్సుని విరిచారు అంటే అని చాలా ఆనందపడతారు. ఆనందపడి విశ్వామిత్ర మహర్షికి ఏం చెప్తారంటే, మహర్షి మీరు అనుమతిస్తే మనం నా మంత్రులని, ముఖ్యమైన మంత్రులని అయోధ్యకి పంపుతాను, పంపి దశరథ మహారాజుని పరివారాన్ని ఇక్కడికి వివాహానికి రమ్మని ఆహ్వానిద్దాం. నాకు 2 రోజుల్లో నేను దీక్ష తీసుకున్న యజ్ఞం పూర్తవుతుంది, అది అయిన తర్వాత నేను జానకికి వివాహం చేయాలి అని ముందే సంకల్పించుకున్నాను, ఒకవేళ ఈ ధనుర్భంగం అయితే, కాబట్టి మీరు అనుమతిస్తే నేను పంపిస్తాను అని చెప్తారు. విశ్వామిత్రుల వారు అంగీకారం తెలియజేస్తారు. ఇక్కడ ఒకటి మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మనం అనుకున్నాం కదా, విశ్వామిత్రులు ముందు చెప్పలేదు జానకిని స్వయంవరం కోసం వెళ్తాను, జానకిని వివాహం చేసుకోవడానికి రామా అని తీసుకెళ్ళలేదు కదా. అక్కడ శివధనుస్సు ఉంది, విశ్వకర్మ చేసిన శివధనుస్సు, మహాద్భుతమైన ధనస్సు, నువ్వు చూద్దు కానీ అని అందులో ఒక క్షత్రియ గుణాన్ని ప్రేరేపిస్తూ తీసుకెళ్లారు. మరి ఇప్పుడు ఆయన ధనుర్భంగం చేశారు, విశ్వామిత్రుడు జనక మహారాజు మాట్లాడేసుకుంటున్నారు, జానకిని వివాహం చేసుకోవాలి అని ఈయన అన్నారు. సరే అయితే మరి అయోధ్యకి వెళ్ళి తీసుకురండి దశరథ మహారాజుని, మనం వివాహం చేద్దామని మాట్లాడేసుకుంటున్నారు. మధ్యలో రాముల వారు ఏం చేశారు? ఆయన ఏమన్నా మాట్లాడారా? ఆయన ఏమన్నారో వాల్మీకి మహర్షి ఇక్కడ చెప్పరు, బాలకాండలో చెప్పలేదు, ఆయన తర్వాత అయోధ్యకాండలో చెప్తారు. దాని గురించి చాలా ముఖ్యమైన ఘట్టం అది మనం తర్వాత మాట్లాడుకుందాం. సరే, మంత్రులు అందరూ చాలామంది సైన్యంతో అయోధ్యకి బయలుదేరి శరవేగంతో ఎక్కడా మధ్యలో ఆపకుండా హుటాహుటిన వెళ్ళిపోయారు. వాళ్ళకు ఒక 3 రోజులు పట్టింది. వెళ్ళి వేగులతో దశరథ మహారాజుకి సందేశం పంపారు. ఇలా మేము మిథిల నుంచి వచ్చాము, జనక మహారాజు మీకు ఒక సందేశం పంపించారు, మేము మీతో మాట్లాడాలి అని చెప్పి దశరథ మహారాజు ఆజ్ఞ ఇస్తే లోపలికి వెళ్ళి కూర్చుని వారితో విషయం చెప్తారు. జనక మహారాజు పంపించిన సందేశం ఆయన ముందు పెడతారు. ఏం చెప్పారు జనక మహారాజు సందేశంలో? ఆయన ఏం చెప్పారంటే, దశరథ మహారాజా, మీ కుమారుడు రాముడు శివధనుస్సుని భంగం చేశారు, ఎక్కుపెట్టారు. ఆ శివధనుస్సు భంగం చేసిన వ్యక్తికి నా కుమార్తె సీతని ఇవ్వాలి అని మా సంకల్పం. అది జరిగింది కాబట్టి మీ అబ్బాయిని విశ్వామిత్రుల వారి అనుజ్ఞతో జానకినిచ్చి వివాహం చేయాలని
మేము అనుకుంటున్నాము. మీకు అంగీకారం అయితే మీరు మా మంత్రులతో వాళ్ళు మిమ్మల్ని తీసుకుని వస్తారు. మీరు తక్షణమే మీ పరివారంతో కలిపి మిథిలకి రావాల్సింది అని ఆయన అభ్యర్థిస్తారు ఆ సందేశంలో. చేస్తే దశరథ మహారాజు గారు చాలా ఆనందపడ్డారు. మొదట ఎందుకు ఆనందపడ్డారు? విశ్వామిత్ర మహర్షి తీసుకెళ్లారు, రాముల వారికి ఎలా ఉందో లక్ష్మణుడు ఎలా ఉన్నారో అని ఒక పక్కన బెంగ కదా. రాక్షస వధ చేసేశారు, సందేశం వచ్చింది. అక్కడికి వెళ్ళి శివధనుస్సుని భంగం చేశారు. రెండో సందేశం రాముడికి వివాహం. ఇంకా దశరథ మహారాజుకి ఉత్సాహం ఆకాశాన్ని అంటింది ఆయనకి. ఆయన ఏం చేశారంటే మంత్రులని అందరినీ, ముఖ్యమైన మంత్రులందరినీ పిలిచి, ఇదిగో ఇలా జనక మహారాజు దగ్గర నుంచి మనకి సందేశం వచ్చింది, రాముడిని సీతకిచ్చి వివాహం చేయాలని వాళ్ళు ప్రతిపాదించారు, మరేం చేద్దాం మనం అని అడిగారు. ఎందుకు? దశరథ మహారాజు కొడుకు కదా రాముడు, వివాహం ఆయన చేయొచ్చు కదా, ఆయనే చేసేద్దామా వద్దా అని నిర్ణయించుకోవచ్చు కదా. మరి ఎందుకు మంత్రులను అడిగారు? మంచి రాజు ఎప్పుడు మొదట సమర్థమైన మంత్రులని తన దగ్గర పెట్టుకుంటాడు. నేను ఏది చెప్తే అది ఓకే చెప్పే మంత్రులని పెట్టుకోరు. మంచి రాజు ఎప్పుడు అలా పెట్టుకోరు. ధర్మంగా పరిపాలించే రాజు అసలే పెట్టుకోరు. ఏం చేస్తారు? ఏ ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలనుకున్నా సంప్రదిస్తారు అందరితో, మంత్రులతో. వాళ్ళ అభిప్రాయాలు తీసుకొని దాన్ని బట్టి చేస్తారు. సో అక్కడ వాళ్ళ ధర్మబుద్ధి, వాళ్ళ పరిపాలన దక్షత అనేది మనకి తెలుస్తుంది. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడల్లా మీరు చూసుకోండి, ఏం చేస్తున్నారు దశరథ మహారాజు, రాజులు ఏం చేస్తున్నారు, అభిప్రాయం ఎలా తీసుకుంటున్నారు, ఆలోచన ఎలా చేస్తున్నారు అనేది మనం గమనించాలి. అయితే మంత్రులందరూ ఏమన్నారంటే, మహారాజా, జనక మహారాజు అంటే సామాన్యుడు కాదు, విదేహ రాజ్యాన్ని పరిపాలించిన చాలామంది మహారాజులు ఆయన ఇప్పుడు ఉన్నారు, చాలా మంచి మహారాజు, అంతకంటే గొప్ప సంబంధం మనకి దొరకదు, చాలా బాగుంది, సీతమ్మని ఖచ్చితంగా రాముల వారికి ఇచ్చి వివాహం చేయాలి అని వారందరూ ఒకే ఒక కంఠంతో, ముక్త కంఠంతో చేసేద్దామంటారు. జనక మహారాజు వెంటనే సరే అయితే మర్నాడు పొద్దున అందరూ బయలుదేరండి, మన వశిష్ఠ మహర్షి ఉన్నారు కదా, ఆయన, మార్కండేయ మహర్షి, అందరూ ముఖ్యమైన మహర్షులందరినీ ముందు పంపండి, చదురంగ బలాలతో మనం మిథిలకు వెళ్ళాలి, లక్షలాది సైన్యంతో వెళ్ళాలి అని చెప్తారు. చదురంగ బలాలంటే 4 రకాలైన సైన్యం ఉంటుంది రాజ్యానికి. ఏనుగుల మీద వెళ్ళేవాళ్ళు, గుర్రాల మీద వెళ్ళేవాళ్ళు, తర్వాత రథాల మీద వెళ్ళేవాళ్ళు, తర్వాత నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. వీళ్ళని చతురంగ బలాలు అంటారు. 1,00,000 మంది సైన్యంతో, చాలా రత్నాలు, ధనరాశులు. మరి పెళ్ళికి వెళ్తున్నారు కదా, అందుకని అన్నీ పట్టుకుని పదండి మీరు, పట్టుబట్టలు, అంగరంగ వైభవంగా జరగాలి సీతతో నా రాముడి వివాహం అని చెప్పి బయలుదేరుతారు. బయలుదేరి అందరూ వెళ్తారు. వచ్చేటప్పుడు వాళ్ళు 3 రోజులు పట్టింది కదా, వీళ్ళు కొంచెం ఆగాలి కదా, 4 రోజుల్లో వీళ్ళు బయలుదేరారు. అంటే 1 వారం రోజుల పాటు రామ లక్ష్మణులు విశ్వామిత్రుడితో అక్కడే ఉన్నారు, మిథిలలోనే ఉన్నారు. అందరూ వెళ్ళిన తర్వాత జనక మహారాజు ఎదురొచ్చారు మొత్తం ఈ పెళ్లివారికి. దశరథ మహారాజుని కలిసి, మీతో వియ్యమందడం మాకు చాలా అదృష్టం, నేను నా తమ్ముడు కుశధ్వజుడిని కూడా పిలిచాను, ఆయన కూడా గొప్ప రాజు, వారు కూడా వచ్చారు, మనం అందరం లోపల మీరు కూర్చుంటే, మీరు సేద తీరితే మనం అందరం మాట్లాడుకుందాం అని చెప్తారు. తర్వాత అందరూ కూర్చుంటారు ఒక సభలో. కూర్చున్న తర్వాత వశిష్ఠ మహర్షి జనక మహారాజుకి ఉన్న మిగతా మంత్రులందరికీ ఆయన, వశిష్ఠ మహర్షి ఈ మొత్తం ఇక్ష్వాకు వంశం గురించి చెప్పడం మొదలు పెడతారు. ఎలా మొదలైంది, ఇక్ష్వాకు అనే వారితో ఈ వంశం మొదలైంది, అందుకని వాళ్ళని ఇక్ష్వాకు వంశం అంటారు. అక్కడి నుంచి దశరథ మహారాజు వరకు ఉన్న అందరి రాజుల గురించి, ఆ వంశం యొక్క వైభవం గురించి చెప్పుకుంటూ వస్తారు. అది విని జనక మహారాజు, సభలో ఉన్న వారందరూ చాలా ఆనందపడతారు. తర్వాత జనక మహారాజు వాళ్ళ వంశం గురించి, వాళ్ళ పురోహితుడు శతానందుడు, ఇక్కడ వశిష్ఠ మహర్షి అలాగే ఇక్కడ శతానందుడు కూడా వీళ్ళ వంశం గురించి
వివరించడం మొదలు పెడతారు. సో ఒకళ్ళకొకళ్ళు వాళ్ళ వంశం గురించి మాట్లాడుకుంటారు. మాట్లాడుకున్న తర్వాత వివాహం చేయాలని నిశ్చయించుకుంటారు. అయితే విశ్వామిత్రుడు ఒక ప్రతిపాదన చేస్తాడు. విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే, జనక మహారాజా, నీకు రెండో కూతురు ఊర్మిళ ఉంది కదా, ఊర్మిళని లక్ష్మణుడికి ఇచ్చి వివాహం చేద్దాం. అలాగే మీ తమ్ముడు ఉన్నాడు కదా కుశధ్వజుడు, మాండవి శృతకీర్తి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాబట్టి మనం ఏం చేద్దామంటే మాండవిని భరతుడికి ఇచ్చి శృతకీర్తిని శత్రుఘ్నుడికి ఇచ్చి చేద్దాం. అర్థమైందా? జనకుడికి ఇద్దరు కూతుళ్ళు సీత, ఊర్మిళ, వారిద్దరిని రామలక్ష్మణులకి ఇచ్చి వివాహం చేద్దాము అనే ముందే నిశ్చయించుకున్నారు. ఇప్పుడు తమ్ముడైన కుశధ్వజుడి కుమార్తెలు ఇద్దరు ఉన్నారు. ఎవరు? మాండవి, శృతకీర్తి. మాండవినేమో భరతుడికి ఇచ్చి శృతకీర్తిని ఎవరికి ఇచ్చారు? శత్రుఘ్నుడికి ఇచ్చి వివాహం చేద్దామని నిర్ణయించుకున్నారు. మొత్తం అంత వైభవంగా వివాహానికి ఏర్పాట్లు చేశారు. అందరూ వచ్చారు, ప్రముఖులందరూ వివిధ రాజ్యాల నుంచి వచ్చారు. అప్పుడు ఈ నలుగురికి, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల నలుగురికి చక్కగా ఆ నలుగురు కుమార్తెలతో వివాహం అయింది. జనకుడి కుశధ్వజుడి కుమార్తెలతో వివాహం అయింది. వివాహం అయిన తర్వాత జనకుడు ఎదురేగి ఆయన ఏమన్నారంటే, రాముల వారితో ఏమన్నారంటే, ఇయం సీత మమ సుత సహధర్మచారిణీ తవ, ఈమె నా కుమార్తె సీత, నీకిప్పుడు ధర్మపత్ని అవుతోంది. చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణినా, నువ్వు నీ చేతిలో ఆమెని పాణిగ్రహణం చేసి ఆమెని వివాహం చేసుకో. ఆమె నీకు ఛాయలాగా, నీ నీడలాగా జీవితాంతం నీ వెనకాలే ఉంటుంది. నా కూతురు సీతాదేవి అని చెప్తారన్నమాట. పతివ్రత మహాభాగా ఛాయే భానుగత సదా, ఒక ఛాయలాగా, నీడలాగా నిన్ను వదిలిపెట్టకుండా ఉంటుంది అని చెప్తారు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. సీతాదేవి రాముల వారి చేతిలో పెట్టేప్పుడు జనక మహారాజు చెప్పిన మాట ఇది. ఆయన ఏం చెప్పారు? నీడలాగా నిన్ను వదిలిపెట్టదు అని చెప్పారు కదా. రాముల వారు అడవికి వెళ్ళాల్సిన సందర్భం వచ్చినప్పుడు సీతాదేవి చేసింది అదే. తండ్రి ఏదైతే చెప్పాడో సీతాదేవి అదే చేసింది కదా. ఆయన వదిలిపెట్టలేదు అడవులకు వెళ్ళినప్పుడు. మనం ముందు మాట్లాడుకున్నాం దాని గురించి. నా సీత చాలా అదృష్టవంతురాలు, నీలాంటి ధర్మాత్ముడు, నీలాంటి పరాక్రమవంతుడు ఆయన భర్త లభించాడు, ఆమె నిన్నెప్పుడు అంటిపెట్టుకునే ఉంటుంది. రామ, తీసుకెళ్ళు నా కుమార్తెని వివాహం చేసుకుని అని చెప్తారు. అయిన తర్వాత విశ్వామిత్ర మహర్షి ఆయన ఏదైతే పని అనుకుని వచ్చారో, ఏమేం పనులు అనుకున్నావు నిన్న? ఆయన రాముల వారికి ఇవ్వాల్సిన అస్త్రశస్త్రాలు, ఆయనకి ఇవ్వాల్సిన దీక్షలు ఉన్నాయి కదా, బల అతి బల అనే దీక్షలు, అవన్నీ ఇచ్చి ఆయన సీతతో వివాహం చేయించి, ఇంకా ఆయన పని అయిపోయింది కదా. ఆయన పని అయిపోయి ఆయన ఏమన్నారంటే, నేను ఇంకా హిమాలయాలకు వెళ్ళిపోతున్నాను, నేను అక్కడ తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాను, నాకు అనుమతి ఇవ్వాల్సింది అని చెప్పి దశరథుడికి అలాగే జనక మహారాజుకి చెప్పి వాళ్ళందరినీ ఆశీర్వదించి ఆయన వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దశరథుడు, ఆయన కుమారులు, మంత్రులు, సైన్యం అందరూ కలిపి అయోధ్యకి ప్రయాణం మొదలుపెడతారు. ప్రయాణం మొదలుపెట్టి వెళ్తూ ఉంటే మార్గ మధ్యంలో అకస్మాత్తుగా పక్షులు భయంకరంగా శబ్దాలు చేయడం మొదలుపెట్టాయి. అలాగే జంతువులు ఏం చేశాయి, పరిగెత్తుకుంటూ ఒక పర్వతాన్ని చుట్టూతా ప్రదక్షిణంగా, అంటే కుడివై చేతి వైపుకి తిరుగుతూ హడావుడి జరుగుతోంది. అయితే అది చూసి దశరథుడికి ఇవేంటి అపశకునంలా అనిపిస్తోంది అని వశిష్ఠ మహర్షిని అడుగుతాడు. మహర్షి, ఏం జరుగుతోంది, ఎందుకు పక్షులంతా అలా అమంగళంగా అలాగ శబ్దాలు చేస్తున్నాయి అని అడుగుతాడు. అడిగితే వశిష్ఠుడు ఏం చెప్తాడంటే, ఒకవైపు నీకు పక్షులు అరుస్తున్నట్టు వినిపిస్తున్నాయి, అది అశుభం. కానీ జంతువులు ప్రదక్షిణ ఎలా చేస్తున్నాయి, తూర్పు నుంచి కుడివైపు నుంచి చేస్తున్నాయి, అది శుభశకునం. కాబట్టి మనకు ఒక కీడు రాబోతోంది, కానీ ఆ కీడు తొలగిపోతుంది అని శకునాలు చెప్తున్నాయి అంటారన్నమాట. రామాయణంలో ఇలా చాలా చోట్ల మనకి శకునాల గురించి మాట్లాడతారు. శకున శాస్త్రం అనేది రామాయణంలో ఒక ముఖ్యమైన పార్ట్.
ఇది గుర్తుపెట్టుకోండి. ఇది 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 ఒక సంఘటన మనం మొదటిసారి అనుకున్నాం. ఇలాంటివి వస్తూ ఉంటాయి, అది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఒక పెద్ద ఉరుములాగా పడి సుడిగాలిలా వచ్చి మొత్తం చెట్లు పడిపోవడం మొదలుపెట్టాయి. చెట్లు పడిపోయి అప్పటి వరకు ఇలాగా బాగా ప్రజ్వలిస్తున్న సూర్యుడు కనిపించకుండా పోయాడు. మొత్తం చీకట్లు అలుముకున్నాయి. సైన్యం మొత్తం అందరూ నిశ్చేష్టులు అయిపోయారు. ఏం జరుగుతుంది? ఇప్పటివరకు బాగానే ఉంది కదా, ఇప్పటివరకు వెలుతురుగా చక్కగా సూర్యుడున్నాడు, అకస్మాత్తుగా ఎందుకు ఇక్కడ ఏమీ కనిపించట్లేదు అని సైన్యం చాలా కంగారు పడిపోయారు. అప్పుడు ఏమైంది? తస్మిన్ తపసి ఘోరేతు భగ్నచ్చన్నేవ సా చమూహు. చమూహు అంటే సైన్యం. ఆ సైన్యము ఒక భస్మంతో ఇలా కప్పబడిపోయిందా అన్నట్టుంది. చీకటి కదా, మొత్తం ఎవరు కనిపించట్లేదు. ఆ భస్మంతో కప్పబడిపోయిన ఆ సైన్యము దదర్శ చూసింది. ఆ సైన్యం ఏం చూసింది అంటే జ్వలంతమివ తేజోభి, అగ్నిజ్వాలల్లాగా తేజోమయంగా ఉన్న దుర్నిరీక్షం, అసలు చూడ్డానికి కళ్ళకి చూడలేనంత జ్వలించుతున్న ఒక రూపం కనిపించింది. ఆ రూపం ఎలా ఉంది అంటే స్కందేచ ఆసజ్య పరశుం. పరశుం అంటే గొడ్డలి, భుజం మీద గొడ్డలి తగిలించి ద్రణోపమం ధనుహు శరముఖ్యం అంటే మిరమిట్లు గొరిపే ఒక మెరుపు ఉంటుంది కదా, ఆ మెరుపు ఎలా మనకి కనిపిస్తుందో అలా ధనుర్బాణాలు ధరించి ఉన్న ఒక వ్యక్తి కనిపించారు. ఎలా ఉన్నారు ఆయన? త్రిపురఘ్నం యథాశివం అంటే త్రిపురాసుడిని చంపినప్పుడు శివుడు ఎలా అయితే వెలిగిపోయాడో అలా ఒక వ్యక్తి కనిపించారు. ఎవరు ఆయన అంటే భార్గవం జమదగ్న్యం తం రాజరాజ విమర్దినం. ఎవరు కనిపించారు? భార్గవం అంటే ఎవరు? పరశురాముడు. ఆయన్ని పరశురాముడు అని ఎందుకంటారు? పరశు ధరించి ఉంటారు, ఆయన ఎప్పుడు గొడ్డలి ధరించి ఉంటారు. ఆయన పేరు భార్గవరాముడు, కానీ ఆయన్ని ఎక్కువగా పరశురాముడు అని పిలుస్తారు. ఆయన ఎవరు? రాజుల్ని, గొప్ప గొప్ప మహారాజుల్ని ఆయన చంపేశారు. అది ఎందుకో కదా ఒక నిమిషంలో చెప్తాను మీకు. కైలాసం ఇవ దుర్దర్శం. కైలాసం ఎలాగైతే మనకి చేరుకోవడానికి దాటడానికి దుర్లభంగా ఉంటుందో అలా ఉన్నారు. కాలాగ్ని మివ దుస్సహం. అగ్ని, కాలాగ్ని ఉంటుంది కదా, అగ్ని దగ్గరికి మనం వెళ్ళగలమా? వెళ్ళలేము. అలా ఉన్నారు, వెలిగిపోతూ ఉన్నారన్నమాట తేజోమయంగా. అది చూసి అందరూ భయపడిపోయారు. ఎందుకు భయపడిపోయారంటే దాని వెనకాల ఒక చిన్న కథ ఉంది, జరిగిన కథ ఒకటి ఉంది. ఏంటది? ఈయన భార్గవరాముడి తండ్రి జమదగ్ని మహా ఋషి, ఆయన చాలా గొప్ప ఋషి. ఆయన దగ్గరికి ఆయన అడవుల్లో తపస్సు చేసుకుంటుంటే ఆయన ఆశ్రమానికి ఒక కార్తవీర్యార్జునుడు అనే ఒక రాజు వస్తాడు. వేటాడుతూ వెళ్తూ దగ్గరలో ఆశ్రమం ఉంది కదా అని చెప్పి వెళ్తాడు. వెళ్తే అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గరున్న హోమధేనువు, ఒక ఆవు ఉంటే ఆ ఆవు ద్వారా, ఆ ఆవు అనుగ్రహంతో కార్తవీర్యార్జునుడి లక్షల మంది సైన్యానికి ఆయన ఆతిథ్యం ఇస్తారు. వాళ్ళకి కావాల్సిన భోజనం సదుపాయం, అలాగే వాళ్ళకి సేవ చేయడానికి పరిచారికలు, ఇలా అందరినీ ఆయన ఆ ధేనువు ద్వారా సృష్టిస్తారు. సృష్టిస్తే ఈ కార్తవీర్యార్జునుడు ఏమనుకుంటాడు? అడవిలో తపస్సు చేసుకునే ఈ ఋషికి ఎందుకు ఈ ధేనువు? రాజుని నా దగ్గర కదా ఉండాలి అని అహంకారంతో ఏం చేస్తాడు? ఆ ధేనువుని అడిగితే ఈయన ఇవ్వడు జమదగ్ని అని ఆయన బలవంతంగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు ఈయన జమదగ్ని రోమకూపాల్లోంచి లక్షల మంది సైన్యం వచ్చి వాళ్ళ సైన్యాన్ని తుదముట్టిస్తాయి. ఈ కార్తవీర్యార్జునుడు అప్పుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఈయన తపస్సులో ఉన్నప్పుడు, ఒక దీక్షలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడడం కానీ శపించడం కానీ చెయ్యలేని పరిస్థితిలో వచ్చి జమదగ్ని మహర్షిని చంపేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన భార్య పరశురామ పరశురామ అని, భార్గవ అని ఆవిడ 21 సార్లు అరిచి ఆవిడ కూడా స్పృహ తప్పి పడిపోతుంది. పరశురాముడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఆయన అడవిలో నుంచి ఆయన సమిధలో అవి తీసుకోవడానికి వెళ్ళి వచ్చి ఆయనకి ఈ విషయం అంతా అర్థమవుతుంది. అర్థమయ్యి ఆయన ఏం చేస్తాడు? ఒక క్షత్రియుడు వచ్చి నా తండ్రిని చంపేశాడు కాబట్టి నేను ఈ భూమండలం మీద ఒక్క క్షత్రియుడు లేకుండా చేస్తాను అని 21 సార్లు తన తల్లి తన గురించి అరిచింది కదా, అందుకని
21 సార్లు భూమండలం మొత్తం అంతా ఆయన ప్రదక్షిణ చేసి కనిపించిన రాజుని కనిపించినట్టు చంపేశారు ఆయన క్షత్రియ వంశాన్ని మొత్తాన్ని. అంత కోపం ఆయనకి. ఆయన సకల శాస్త్రాలు వేదాలు నేర్చుకున్న మహా తపస్వి బ్రాహ్మణుడు. ఆయనకి వచ్చిన కోపానికి మొత్తం భూమి మొత్తం అసలు కంపించిపోయిందనమాట. అంత ఉగ్రంగా ఉంటారు ఆయన. అందుకని పరశురాముడు గనక ఎవరి దగ్గరికన్నా వస్తే రాజుల దగ్గరికి, రాజులు భయపడిపోయేవారు. ఆ తర్వాత ఆయన మానేశారు. అదంతా మానేసి తపస్సు చేసుకున్నారు. చాలా పుణ్యాలు రాసులు సంపాదించుకున్నారు, వరాలు పొందారు. ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నా 1 సెకండ్లో అక్కడికి వెళ్ళిపోగలరు. ముల్లోకాల్లో ఏ ప్రదేశానికి ఆయన వెళ్ళాలనుకున్నా వెళ్ళగలరు. ఆయన కాశ్యపుడికి మొత్తం భూమండలాన్ని ఆయన దానంగా ఇచ్చేశారు. ఒకసారి ఇచ్చేసిన తర్వాత భూమి మీద ఉండడానికి మహేంద్రగిరి అని ఒక ప్లేస్లో మాత్రమే ఉండేటట్టు ఆయన కశ్యపుడికి వరం ఇచ్చి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు ఇక్కడికి? అందరూ మాట్లాడుకుంటున్నారు. మునులు, సైన్యం అంతా ఎందుకు వచ్చాడు పరశురాముడు? ఇప్పుడేమన్నా ఎవరన్నా చంపేస్తాడా ఇక్కడ? అసలే ఎవరెవరున్నారు? దశరథ మహారాజు, 4 కుమారులు పెళ్ళై ఇప్పుడే వస్తున్నారు. ఇప్పుడు ఏమి అనర్థం జరగబోతుందో, ఇప్పుడు చాలా కష్టం అని అందరూ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. కొంతమంది మునులు ఏం చేశారు, ఈ లోపల కాస్త తెప్పరిల్లి గబగబా ఆయన దగ్గరికి వెళ్ళి అర్ఘ్యపాదాదులు ఆయనకిచ్చి ఆయనని మంచి తీయటి మాటలతో ఆయనని కాస్త శాంతింపజేద్దామని చూస్తున్నారు. చూస్తే ఈయన ఎవరిని పట్టించుకోకుండా ఆయన డైరెక్ట్గా వెళ్ళిపోయాడు. రాముల వారి దగ్గరికి వెళ్ళిపోయాడు. రామా, నువ్వేదో శివధనస్సు భంగం చేశావని విన్నాను. చాలా మంచిది. నువ్వు నిజంగా అంత పరాక్రముడివి, నువ్వు నిజంగా క్షత్రియుడివి అయితే ఇప్పుడు నేను నీకు ఒక ధనస్సు ఇస్తాను. ఇది విష్ణు ధనస్సు. విశ్వకర్మ శివధనస్సు, విష్ణు ధనస్సు 2 ఒకసారే చేశాడు. ఒకటి శివుడికి, ఒకటికి విష్ణువుకి ఇచ్చాడు. నా దగ్గర ఇప్పుడు ఆ విష్ణు ధనస్సు ఉంది. శివధనస్సు ఏమో జనక మహారాజు ఉన్న వంశంలోకి ఇవ్వబడింది, న్యాసంగా ఇవ్వబడింది. ఇప్పుడు నా దగ్గరున్న ధనస్సు రుచీకుడు నా తండ్రి జమదగ్నికి ఇచ్చాడు. కాబట్టి 2 చాలా శక్తివంతమైన ధనస్సులు. నువ్వు శివధనస్సు విరిచావు అని చెప్తున్నారు అందరూ. అది నిజమే అయితే, నువ్వు నిజంగా క్షత్రియుడివే అయితే, ఇప్పుడు నేను ఇచ్చే ఈ విష్ణు ధనస్సుని నువ్వు ఎక్కుపెడితే నువ్వు ఎక్కుపెట్టగలిగితే అప్పుడు నేను నీకు నాతో ద్వంద్వ యుద్ధం చేసే అవకాశం ఇస్తాను నీకు అని చెప్తాడనమాట. చెప్తే వెంటనే దశరథ మహారాజు వచ్చేసి, పరశురామ మీరు శాంతించండి, మీరు ఇవన్నీ మానేశారు కదా, మీరు ఆ కోపాన్ని అంతా తగ్గించుకొని క్షత్రియుల మీద మీరు లోక కళ్యాణం కోసం తపస్సు చేస్తున్నారు కదా, ఇప్పుడు ఎందుకు అదంతా ఎందుకు, అది అయిపోయింది, చిన్నపిల్లవాడు చాలా, మీరు అనుగ్రహించండి, మీరు నిజంగా దయచేసి వాడి మీద కోపం పెట్టుకోకండి అని బతిమలాడడం మొదలు పెడితే పరశురాముడు కనీసం దశరథ మహారాజు వైపు చూడడు. నేను మాట్లాడడానికి నీతో మాట్లాడడానికి రాలేదు, నేను రాముడితో మాట్లాడడానికి వచ్చాను అన్నట్టు రాముడు వంకే చూస్తాడు. చూసి, ఏం రామా, నిజంగా క్షత్రియుడివైతే చూపించు నీ ప్రతాపం అన్నట్లు చెప్తారు. చెప్తే రాముల వారు అప్పటిదాకా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? తండ్రి మాట్లాడుతున్నాడు కదా, పెద్దవాళ్ళు ఉన్నారు కదా, అలాంటప్పుడు మాట్లాడకూడదు. ఈయన మాట్లాడలేక కాదు, మాట్లాడకూడదు అని మాట్లాడలేదు. ఇప్పుడు ఏమైంది? దశరథ మహారాజుని వినట్లేదు, పరశురాముడు తనతోనే మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఆయనకి సమాధానం చెప్తాడు. సమాధానం చెప్పి ఏమంటాడంటే, నువ్వు చెప్పావు కదా పరశురామ, నువ్వు చెప్పావు కదా, క్షత్రధర్మం పురస్కృత్వ గృహ్ణీష్వ ధనురుత్తమం, ఈ అత్యుత్తమమైన ఈ ధనస్సుని తీసుకోమని నువ్వు నాకు చెప్పావు కదా, నేను చేస్తాను, తీసుకుంటాను. అది ఒకవేళ చేయగలిగితే నువ్వు తే ద్వంద్వం దాస్యామి అని అన్నావు కదా నాతో, చేస్తానైతే. నేను చెయ్యలేక కాదు, ఊరుకుంటున్నాను. నేను ఊరుకుంటున్నాను, నిన్ను చేయకూడదు అనుకుంటున్నా అంటే నువ్వు పూజ్యుడివి కాబట్టి నేను అంతవరకు మాట్లాడలేదు. నువ్వు విశ్వామిత్రుడికి బంధువువి, విశ్వామిత్రుడి యొక్క సోదరి ఉంది కదా సత్యవతి, ఆమెకి నువ్వు పౌత్రుడివి అంటే మనవడివి, బ్రాహ్మణుడివి. నాకు మిక్కిలి పూజ్యమైన విశ్వామిత్రుడికి బంధువు కాబట్టి, నువ్వు బ్రాహ్మణుడివి కాబట్టి నేను నిన్ను చంపాలని అనుకోవట్లేదు. నీకు 2 రకాలైన అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఎక్కుపెడుతున్నాను ఇప్పుడు
అని ధనుస్సును తీసి, ఆ విష్ణు ధనుస్సును తీసి ఆయన బాణాన్ని ఎక్కుపెట్టారు. ఒకసారి బాణం ఎక్కుపెడితే అది దేన్నో దాన్ని తగలాల్సిందే. రాముడు బాణం ఎక్కుపెట్టాడు అంటే ఆ బాణం నిర్వీర్యం అవ్వదు. ఇప్పుడు చెప్పు నువ్వు లోకాలు అన్నిట్లో నీకున్నంత పుణ్యం ఇంకా ఎవ్వరికీ లేదు. నీకు బోలెడన్ని పుణ్యలోకాల రాసులున్నాయి. వాటిని కొట్టమంటావా? లేకపోతే నీకు ఎక్కడికి కావాలనుకున్న పదగతిలో వెళ్ళగలిగే ఒక వరం ఉంది, ఆ వరాన్ని కొట్టమంటావా? ఈ రెండిట్లో ఏదో ఒకటి కొట్టు, నేను నిన్ను చంపాలనుకోవట్లేదు అని చెప్తారాయన. అయితే ఆ రెండిట్లో అదేం చెప్తాడంటే, ఇమాం పాదగతిం రామ తపోబల సమర్జితాన్. కాబట్టి నీకు పదగతిలో వెళ్ళేది ఉంది, నువ్వు సాధించుకున్న పుణ్యాలు ఉన్నాయి. ఏం చేయమంటావు? అయం దివ్య వైష్ణవస్సరహ, ఈ దివ్యమైన వైష్ణవ బాణాన్ని మోఘ న పతతి, ఇది నిర్వీర్యం అవ్వదు, ఇది వ్యర్థం కాదు, ఇది దేన్నో ఒక దాన్ని కొట్టాల్సిందే. ఇప్పుడు చెప్పు, ఎక్కువ పెట్టమన్నావు, ఎక్కువ పెట్టాను, ఎక్కువ పెట్టాక నేను బాణం తింటాను, ఇప్పుడు చెప్పు దేన్ని కొట్టాలి అంటాడు. అంటే పరశురాముడు అప్పటికే ఇంకా పాదాక్రాంతం అవ్వడానికి సిద్ధమైపోతాడు. రామ, ఓ దశరథ రామ, మయా అప్రతిమా లోకాహ, నేను సంపాదించుకున్న పుణ్యలోకాలని తపసా నిర్జిత, తపస్సుతో నేను తీసుకున్న పుణ్యలోకాలన్నింటినీ తాన్ శరముఖ్యేన జహి అంటే కొట్టే, నువ్వు వెంటనే కొట్టేసే. కాలస్య పర్యయ మాభూత్, నువ్వు ఇంకా ఆలస్యం చేయొద్దు, కొట్టేసే. నేను నాకు పదగతిన మహేంద్రగిరికి వెళ్ళాలి నేను, కాబట్టి అది నాకు కావాలి, పుణ్యలోకాలు నువ్వు కొట్టేసే అని చెప్తారు. చెప్పి ఆయన అనేసిన తర్వాత రాములు వారు ఆ బాణాన్ని ఎక్కుపెట్టిన బాణాన్ని వదులుతారు. అది వెళ్ళి ఏం చేస్తుంది, మొత్తం ఆయన ఇప్పటి వరకు తపస్సు చేసి సంపాదించుకున్న పుణ్యం మొత్తాన్ని దగ్ధం చేసేస్తుంది. దగ్ధం చేసిన తర్వాత ఈయన ఇంకా పరశురాముడు ఆయనకి నమస్కారం చేసి, జానామి త్వాం సురేశ్వరం, విష్ణు ధనస్సుని ఎక్కుపెట్టగలిగేవాడు విష్ణువే, ఇంకెవరూ పెట్టలేరు, కాబట్టి మీరెవరో నాకు అర్థమైంది, మీరు సాక్షాత్ విష్ణు స్వరూపము, నేను ఇవాళ చాలా ధన్యుణ్ణయ్యాను, నాకు అత్యంత సంతోషకరమైన రోజు ఇది, మీకు ఈ ధనస్సు ఇచ్చేస్తున్నానని చెప్పేసి ఆయన విష్ణు ధనస్సుని ఇచ్చేసి ఆయనకి ప్రదక్షిణ చేసి బయలుదేరి ఆయన వెళ్ళిపోతారు, మహేంద్రగిరికి వెళ్ళిపోతారు. అది జరిగిన తర్వాత దశరథ మహారాజు తెప్పరిల్లి ఊపిరి పీల్చుకుంటారు. ఆయనకి ఇంకా రాములు వారిని పరశురాముడు ఏదో చేసేస్తాడని ఆయనకి బాగా భయం అయిపోయింది కదా. ఆ భయం తగ్గి ఆయన తెప్పరిల్లి, అమ్మయ్య రాముడికి ఏం కాలేదు, రాముడు క్షేమంగా ఉన్నాడు, నా కుమారులందరూ క్షేమంగా ఉన్నారని ఊపిరి పీల్చుకొని ఆయన దశరథుడు రాముడి దగ్గరికి వచ్చి ఆయన తల మీద మూర్ధన్య స్నానం మీద ఆయన వాసన చూసి ముద్దు పెట్టుకోకూడదు అని, పిల్లల్ని ముద్దు పెట్టుకోకూడదు ఆ వయసు పిల్లల్ని అని, ఆయన తల మీద వాసన చూసి ఆయన ఆలింగనం చేసుకొని, పదనాన్న ఇంకా బయలుదేరదాం మనం మళ్ళీ అయోధ్యకి అని చెప్తాడు. రాములు వారు ఇప్పుడు ఆయనకు గుర్తు చేయాల్సి వస్తుంది, నాన్న మీరు అనుజ్ఞ ఇవ్వండి, మన సైన్యం మొత్తం అయోమయంలో ఉన్నారు, మనం ఇంకా అయోధ్యకి బయలుదేరాలని చెప్పండి అంటే, పదనాన్న బయలుదేరదామని ఇద్దరు బయలుదేరుతారు. ఆ తర్వాత వెళ్ళేటప్పుడు రాముడు ఏం చేస్తారు, ఆ వైష్ణవ ధనస్సు ఉంది కదా, ఆ ధనస్సుని వరుణుణ్ణి పిలిచి ఆయనకి ఇస్తాడు. ఆ ధనస్సుని వరుణుడు తీసుకొని ఆయన వరుణుడు వెళ్ళిపోతాడు. తర్వాత అందరూ అయోధ్యకి చేరుకుంటారు. అయోధ్య వాసులందరూ పండగ వాతావరణం, అందరూ రాముల వారికి పెళ్ళయింది, దశరథ మహారాజు 4 పిల్లలకి పెళ్ళిళ్ళయి కోడళ్ళు వచ్చారు, ఎంత సుదినం అని మొత్తం వీధుల్లో అంతా పండగ వాతావరణం. పైనుంచి దేవతలు పూల వర్షం కురిపిస్తారు, దుందుబులన్నీ మోగుతాయి. అయోధ్యలో అంత ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం అంతా. రాణులు ఉన్నారు కదా, 3 రాణులు జనక మహారాజుతో దగ్గరికి వెళ్ళినప్పుడు మిథిలకి దశరథ మహారాజుతో వెళ్ళలేదు, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. వాళ్ళు ఎదురెళ్ళి వాళ్ళ కోడళ్ళని అందరినీ సాదరంగా లోపలికి తీసుకెళ్ళి అందరూ ఆదరిస్తారు. ఈ లోపల మన భరతుడికి మేనమా ఉంటాడు యధాజిత్తు అని, ఈయన స్వయంవరానికి వెళ్ళాడు, అక్కడ ధనుర్భంగం అయ్యిందనే వార్త తెలిసి అప్పుడే యధాజిత్తు అక్కడికి వెళ్ళిపోయారు మిథిలకి. ఎందుకు, భరతుడిని తీసుకెళ్దామని వచ్చిన ఆయన అటు వెళ్ళిపోయారు హుటాహుటిన అయోధ్య నుంచి. అప్పుడు దశరథ మహారాజు పిలిచి భరతుడితో చెప్తారు, భరత, మీ మేనమా వచ్చాడు యధాజిత్తు, ఆయన మీ తాతగారి దగ్గరికి తీసుకెళ్ళడానికి వచ్చాడు,
నువ్వు ఒక పని చేయి, వివాహం అయింది కదా, నువ్వు చక్కగా భార్యను తీసుకొని అక్కడికి వెళ్ళు అంటాడు. భరతుడు వెళ్తాను నాన్న అని భరతుడు వెళ్తే భరతుడితో కూడా ఎవరు వెళ్తారు? శత్రుఘ్నుడు కూడా బయలుదేరాడు. చక్కగా వాళ్ళు బయలుదేరి అందరి అనుమతి తీసుకొని ఆశీర్వాదం తీసుకొని వాళ్ళ భరతుడి వాళ్ళ తాతగారి దగ్గరికి వెళ్ళారు. రాముడు లక్ష్మణుడు భార్యా సమేతులై అయోధ్యలో ఉన్నారు. వాళ్ళు చక్కగా పెరుగుతున్నారు. రాముల వారు మొత్తం రాజ్యాన్ని చక్కగా చూసుకుంటున్నారు. ప్రజలకి ఏవేవి సమస్యలు ఉన్నాయి, ఎలా చేయాలి వాళ్ళకి అని కనుక్కొని ప్రజలందరి అభిమానాన్ని ఆయన పొందారు. ప్రజలందరికీ రాముల వారంటే మహాప్రేమ, ఇలాంటి రాజు మనకి దొరికాడు అని చాలా ఆనందపడతారు. రాముడు చేసే పరిపాలన, రాజు కాలేదు ఇంకా, కానీ రాజుకి సహాయంగా కదా, దశరథ మహారాజుకి సహాయంగా ఆయన చేసే అన్ని పనులని ప్రజలతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని చూసి దశరథ మహారాజు మహా సంతోషంగా ఉంటారు. ఇక్కడ రాముడు సీత, రాముడంటే సీతకి ప్రాణం, సీత అంటే రాముడికి ప్రాణం. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు విడిచి ఉండలేని అన్యోన్యంతో చక్కగా కాపురం చేస్తారు. అటువైపు రాజుగా దశరథ మహారాజుకి ఒక యువరాజుగా, ఆయన రాజకుమారుడుగా ఆయన ప్రజల అభిమానం ఎలా చూరగొన్నాడో, ఇలా ఒక భర్తగా సీత అభిమానాన్ని కూడా అంతేలా చూరగొన్నాడు. సీతమ్మ వారు ఎలా ఉంది మరి? ఆవిడ రాముడికి అనుగుణంగా ఆయనకి నచ్చేటట్టు ఆయనని చాలా ప్రేమగా చూసుకునేది. సీతారాముల అభిమానం చూసి అందరూ చాలా ఆనందపడేవాళ్ళు. ఎంత చక్కటి జంట వీళ్ళిద్దరూ, రాముడు సీత అని. ఇలా మనకి బాలకాండ సమాప్తం అవుతుంది. ఇవాళతో మనం రేపటి నుంచి అయోధ్యకాండ చూసుకుందాం. సరేనా?